ఇప్పుడు వేదానికి అంగాలు చెప్పుకున్నాం, ఇంకా వేదానికి ఉపవేదాలు కొన్ని ఉన్నాయి. అంటే దాని నుంచి వచ్చినటువంటి దానికి అనుబంధంగా ఉన్నటువంటివి. అందులో కూడా ధనుర్వేదం, గాంధర్వ వేదం, ఇలా మరికొన్ని చెప్పబడుతున్నాయి. ఆయుర్వేదం, ఈ ఉపవేదములు. కనుక ఆయుర్వేదం అనేది మెడిసిన్కి పెట్టినటువంటి పేరండి, కానీ అది వేదానికి సంబంధించింది కాదు అంటే అజ్ఞానం. ఆయుర్వేదం వేదం నుంచి డిరైవ్డ్, ఇందులో సందేహం లేదు. కనుక యజుర్వేదం నుంచి ధనుర్వేదం వస్తే, అథర్వవేదం నుంచి ఇది వచ్చింది, సామవేదం నుంచి గాంధర్వ వేదం సంగీతం వచ్చింది. అంటే ప్రతిదానికి చక్కగా చూపించారండి ఇక్కడ. దానికి ఆ వేదం నుంచి యజుర్వేదం, వాటి నుంచి వచ్చిన ధనుర్వేద లక్షణాలు ఏంటి తెలియాలంటే, ధనుర్వేద శాస్త్రం ద్వాపరయుగాంతం వరకు భూమి అందున్నది. ద్వాపరయుగ అంతం వరకు కూడా ధనుర్వేద శాస్త్రం. దాని ఆధారంగా స్టడీస్ చేస్తూ భోజమహారాజు సమరాంగణ సూత్రధార అని గ్రంథాన్ని రచించాడు. ఎంత విజ్ఞానం మనకుందని మర్చిపోయాం. అసలు మన దేశమే విద్యల దేశం, విద్యాదేశం. అది మర్చిపోయి మనకెవడో విద్యలు చెప్పాలనేటువంటి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయామండి ఇక్కడ. మళ్ళీ భారతీయ విద్యను తిరిగి మనం చదువుకున్నప్పుడు ప్రపంచంలో భారతదేశం గురుస్థానం అనేది మళ్ళీ రుజువు చేయవచ్చు. ఇది నేను ఒక ఆవేశం, ఒక స్ఫూర్తి కలిగించడం కోసం మాత్రమే చెప్పట్లేదు. ఈ మాటలు పరమసత్యములు. నేను సూచనప్రాయంగా, సూత్రప్రాయంగా ఇక్కడ చెప్తున్నాను, కానీ విస్తారంగా చెప్పాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపన్యాసం కావాలండి ఇక్కడ. కనుక ఆయుర్వేదం సంపూర్ణంగా వేదముల నుంచే జనించినటువంటిది. అందుకే వేదం ఎంత శాశ్వతమో ఆయుర్వేదం అంత శాశ్వతము, అంత అడ్వాన్స్డ్. ఎప్పటికైనా ప్రపంచంలో ఉన్న అందరికీ అనారోగ్యపరమైన సమస్యలకి పరిష్కారం చెప్పగలిగే శక్తి ఆయుర్వేదానికి మాత్రమే ఉంది. ఎందుకంటే వేదము నుంచి జనించినది.